వైరల్ రియల్ న్యూస్ మధ్య సరిహద్దులు చెరిగిపోయాక అనేక వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. వీటిలో భాగంగా ఇప్పుడు చలామణి అవుతున్న సంచలన వార్త భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవడానికి ఆసక్తి చూపారు అని. అయితే చేతన మీడియా ఢిల్లీలో తనకున్న మీడియా పరిచయాల ద్వారా ఈ విషయంపై సమాచారం సేకరించగా దీనిలో వాస్తవం ఉందని తేలింది. టీడీపీ బీజేపీ సంబంధాలు పూర్తిగా క్షీణించాక రాష్ట్ర భాజపా నాయకులు రాష్ట్రానికి తమ పార్టీ చేసిన అన్యాయం గురించి మాట్లాడకుండా నిత్యం తెలుగుదేశం పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకుని రెండు పార్టీల మధ్య సంబంధాలను మరింత హీన దశకు చేర్చారు. అయితే 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టపోయినట్లు గెలిచిన భాజపా తర్వాత జరిగిన ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఓటమితో మొదలై కర్ణాటక ఎన్నికల్లో అవమానం, వారం క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు, ఇలా వరుస ఓటములతో తిరోగమిస్తోంది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏకపక్ష పోకడలు నచ్చని ఆర్ఎస్ఎస్, భాజపాలోని కొంతమంది నాయకులు అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పుంజుకోకపోవడంతో 2019 ఎన్నికల్లో భాజపాను ఎదుర్కోవటానికి ప్రాంతీయ, జాతీయ పార్టీలు ఒక వేదిక మీదకు వచ్చే ప్రయత్నం ప్రారంభించాయి. గత నెల చివరి వారంలో భిన్న ధృవాలైన భాజపా కురువృద్ధుడు ఎల్కే అడ్వాణీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు భాజపా బద్ద వ్యతిరేకి సీతారాం యేచూరి, మాజీ ప్రధాని దేవేగౌడ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒక ప్రైవేట్ సమావేశంలో కలుసుకోవటం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ ఈ నెలలో జరిగే సంఘ కార్యక్రమానికి ప్రణబ్ ముఖర్జీని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం కూడా మోదీ షా ద్వయానికి మింగుడు పడట్లేదు. ఇలాగే వదిలేస్తే కొంప మునుగుతుందని అర్థం చేసుకున్న మోదీ దిద్దుబాటు చర్యలకు ఆదేశాలిచ్చారట. ఎక్కడ పొరపాటు చేశామో అక్కడి నుంచే దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టాలి అన్న ఉద్దేశంతో తాము దూరం చేసుకున్న నమ్మకమైన మిత్రులు శివసేన, తెలుగుదేశం పార్టీలను కలవాలని భాజపా అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా మొదటిగా చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్న ఒక సీనియర్ కేంద్ర మంత్రి ఆయన్ని సంప్రదించారట. అయితే చంద్రబాబు దీనికి సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. దాంతో అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి బాబు అపాయింట్మెంట్ అడిగారు అని, దానికి కూడా చంద్రబాబు నిర్ద్వంద్వంగా నో చెప్పారు అని వార్తలొస్తున్నాయి. వ్యవహారం చాలా దూరం వెళ్లిపోయిందని, ఇప్పుడు కలవడం వల్ల ఉపయోగం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారట. ముందుగా భాజపా పెండింగ్ లో ఉన్న విభజన హామీల విషయం తేల్చాలి అని, ఆ తరువాతే ఏ విషయమైనా ఆలోచించేది అని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.